ఈరోజు ఎంత అందంగా ఉన్నాను చెప్పమంటారా? ఆరజనీకర మోహన బృందము నీ నగు కొలనిలో నవకమల ఎచట చూచిన ఎచటకే నీ రూపమదే కనిపించినదే తల నిండా అవును అడగడం మర్చాను. అడగండి. అడగమంటున్నా? అడగండి.
ఈ పూట పూర్తిగా ముస్తాబైన కొత్త వేరం ఒకటి తగిలింది, అందుకే పూర్తిగా ముస్తాబైపు. అప్పుడే వచ్చిన ఎంత ముక్కు పట్టండి వచ్చి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదని నమ్మకముగా చెప్పి వెళ్ళినందున మా అమ్మనవరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితమే. అది ఏమి పాపమో ఏమో కానీ తమ్మే దైవమని నమ్మినా నమ్మనే నమ్మరు మీ మగవారు. ఏ చండం నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోతాడు. ఏదో హాస్యమునకన్న మాటలు, హాస్యమునకన్న మాటలకు అంత అలుక ఎందులకు? హాస్యమునకు హద్దులు ఉండవలేదు. వడలు ఉన్న హాస్యమా చెప్పండి. నువ్వు పొరపాటు కానీ వాడు ఎందుకు వచ్చాడు? ఎవరండి? ఎవరు తెలీదా? ఎవరు రాలేదా మా ఇంటికి? ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి? అంటే నా కళ్ళు నన్నే మోసం చేస్తాయి. అదే వాడే నల్లగా ఉంటాడే, పూల రంగు నల్లగా. ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూసినాను. వీధి గుమ్మం వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చినాను. పెరటి గుమ్మం గమ్ముడు వచ్చేసరికి అతను ఏం చేశాడో తెలుసా? తటాలను తలుపు తెరుచుకొని ఆ పాటను నన్ను చూసి అతడు చూసి నేను తెల్లపోయింది. అందరితో అతని కలవాలను కలుపుకుంటున్నట్టు కోడుకు మొలాడుచు కొంత దూరం వెంట కూడా వచ్చింది. ఎలాగో వెంట వెళ్ళారు కదా, ఎందుకు వేధించి చెట్టి గారు అతన్ని ఒక మాట అడగకపోయారా? అడిగినా. ఏం చెప్పినాడు? మేడం కావాల్సి వచ్చిన చెప్పినాడు కదా, మరి మీ సందేహం ఏమిటో? నాకే నెలకు కోపము, నా అన్యమైన దోషం ఉండిన కదా. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేది, మేడం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మను పోక ఎదరచూ అదిగో మగము చెట్టించుతున్నావు. అప్పుడే వచ్చినదా కోపం? అలాగైనా ఆ సంగతి నేను చెప్పేది వినండి. మేడ కూర్చుటకై మా అమ్మ తన వెంట పెట్టుకొని మేడ పైకి వచ్చినది. వచ్చిన వారికి మర్యాద చేయటం మా ధర్మమే కదా అని కూర్చుండమని కుర్చీ వేసి తాంబూలమీయగా అతడు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో ఏదో అతిగా ప్రసంగం మొదలు పెట్టాడు. కోపం వచ్చింది. నేను చప్పులు లేచి చప్పున మేడ దిగిపోయింది. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతనిని తోట చూపులకు పోయి కారణం చేత ఆ అవగలికి సాగను. నమ్ముడు నమ్మకపోడు జరిగిన యథార్థం ఇది. పని రేపు చెప్తాను. నేను వేదమైపోవడం లేదు. నాతో నీ వెల్లడైన నన్ను సంత అబద్ధం ఆడమని. నేను మీతోడనే కాదండి, ఎవరితోడనూ అబద్ధం ఆడను. అయినా చింతామని ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించటకు ఇదే కారణం. ఎవరి మాటయో ఏల నేను ఇన్ని మాటలు నిన్ను శ్లాఘించలేదు చింతామని. ఎవరి మాటయో ఏల ఎంతరు లేదు బాధపడదే కడలిపురము కందనం కందువ మాతనం వెగుల